హాయ్ అండి. ఈరోజు వీడియోలో తీయటి గులాబీ పువ్వులను ఇంట్లోనే చాలా ఈజీగా అందంగా టేస్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి ఈ విధంగా స్వీట్ చేసి ఇవ్వండి. ఎలా చేస్తేనే షాక్ అవుతారు, మిమ్మల్ని మెచ్చుకోక మానరు, అంత టేస్ట్గా అందంగా ఉంటాయి. ఈ స్వీట్ రోజెస్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటిని తయారు చేయడానికి ముందుగా ఒక ప్లేట్లో 2 కప్పులు మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే వేడి చేసి నెయ్యిను ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తాన్ని పిండికి బాగా పట్టించినట్లు బాగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి. తినేటప్పుడు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో డాల్డానైనా ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ ముద్దను ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాయడం వల్ల డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చేయడం వల్ల పిండి బాగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి బాగా నానిపోయి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ 2 నిమిషాల పాటు బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి ఇంకా చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ముద్ద అంతటిని ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకుని చపాతీ కర్రతో ఈ విధంగా చపాతీలా ఒత్తుకోవాలి. దీన్ని మరీ మందంగా కాకుండా కొద్దిగా పలుచగా ఉండేటట్లు చేసుకోవాలి. ఇలా పలచగా చేస్తే ఫ్రై చేసేటప్పుడు లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. చపాతీలాగా ఇలా చేసిన తరువాత రౌండ్గా ఉన్న చిన్న కప్పును కానీ చిన్న గ్లాస్ను కానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక చపాతీకి ఎన్ని వస్తే అన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సైడ్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేయండి. దీన్ని మళ్ళీ మనం నెక్స్ట్ చపాతీ చేసేటప్పుడు దాంట్లో కలిపేయచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఫ్లవర్ లాగా చేసుకోవాలి. వీటిని ఒక్కొక్కటిని తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇలా హాఫ్గా వచ్చినట్టు పెట్టుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి. ఈ ఫ్లవర్ చేయడానికి నేను ఇక్కడ 5 తీసుకుంటున్నాను. ఇలా పెట్టిన తర్వాత స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక నైఫ్ తీసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలి. అంటే ఒకే దాన్ని మనము 2 ఫ్లవర్స్గా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటి ఎడ్జెస్ని దగ్గరగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పెటల్స్ని లైట్గా ఓపెన్ చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు మనకి బాగా ఫ్రై అవుతుంది. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఫ్లవర్ అనేది ఎంత చక్కగా అందంగా ఉందో. ఈ విధంగా అన్నిటినీ ఫ్లవర్స్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్లవర్స్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి కానీ చుట్టాలకు కానీ ఇవ్వండి. చాలా అందంగా టేస్ట్గా ఉన్నాయని మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉన్నాయో. మీకు బాగా అర్థం కావడం కోసం ఇంకొక ఫ్లవర్ని చేసి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ 5 తీసుకుని ఫ్లవర్ని చేస్తున్నాను. మీకు 4 లేదా 5 లేదా 6 ఇలా ఎన్నైనా తీసుకొని ఫ్లవర్గా చేసుకోవచ్చు. మనం పెట్టేదాన్ని బట్టి ఫ్లవర్ సైజు చిన్నది పెద్దది అని వస్తుంది. ఒకదానిపైన ఒకటి పెట్టిన తర్వాత పైనుండి కింద వరకు రోల్ చేసుకుంటూ రావాలి. ఇవి ఊడిపోతాయని భయపడక్కర్లేదండి, ఎందుకంటే మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా బాగా అతుక్కుంటాయి. ఇలా రోల్ చేసిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని దీన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని దగ్గరగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పెటల్స్ని లైట్గా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకుంటే ఫ్లవర్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఫ్లవర్స్ని చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో. ఇలా చేస్తే మీకు అసలు కష్టంగా అనిపించకుండా చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా పిండి ముద్ద అంతటిని ఫ్లవర్స్గా చేసుకొని ఒక ప్లేట్లో వేసి పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
మూత పెట్టకుండా వదిలేస్తే ఇవి ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. అందుకే దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత వీటి ఒక్కొక్కటిగా వేసుకుంటూ వీటిని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దీంట్లో మనం ఏ కప్పుతో పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల పిండికి కప్పున్నర పంచదార వేసుకుంటే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదారలో 1 కప్పు వాటర్ వేసుకొని పంచదారని బాగా కరగనివ్వాలి. దీనికి పాకంతో సంబంధం లేదండి, పంచదార బాగా కరిగిపోతే సరిపోతుంది. పంచదార కరుగుతున్నప్పుడు దీనిలో 1 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పంచదార కరిగిందో లేదని ఇలా చేయి పెట్టి చూస్తే చేతికి జిగిరిగా అంటుకుంటే పాకం బాగా రెడీ అయిపోయినట్టే. వేడిగా ఉండేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫ్లవర్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటన్నిటికీ పాకం బాగా పట్టేటట్లు అటు ఇటు కలుపుతూ బాగా పట్టించుకోవాలి. మనం తినేటప్పుడు క్రిస్పీగా ఉండాలంటే వీటిని పాకంలో 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. లేదు మాకు సాఫ్ట్గా కావాలంటే ఈ పాకంలో 1/2 అవర్ పాటు బాగా ఉంచితే సరిపోతుంది. నాకు క్రిస్పీగా ఉండాలని చెప్పి వీటిని 5 నిమిషాల పాటు పాకంలో ఉంచేసి తీసేసాను. ఈ విధంగా మిగతా వాటిని కూడా వేసి పాకాన్ని బాగా పట్టించుకోవాలి. చూసారు కదండి గులాబీ పువ్వులు ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయో. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.